ద కిల్లర్స్ గేమ్స్ మూవీ రివ్యూ. ఈ మూవీలో హీరో బటిస్టా. బటిస్టా అంటే అందరికి తెలిసిందే కదా, డబ్ల్యూడబ్ల్యూఈలో ఛాంపియన్ గా ఉండేవాడు అండ్ ఇప్పుడేమో ఆ ఫాలోయింగ్ తో హీరోగా చేస్తున్నాడు. ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశాడు అండ్ ఇది లేటెస్ట్ గా 2024 లో రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు తెలుగు డబ్బింగ్ లో ఉంది. అండ్ ఈ మూవీలో 18 సీన్స్ ఒక సీన్ ఉంటుంది అండ్ ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది. దానివల్ల ఫ్యామిలీతో కలిసి చూడడం కొంచెం కష్టమే, కానీ ఆ సీన్స్ స్కిప్ చేస్తే మాత్రం చూడొచ్చు. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 45 minutes ఉంది అండ్ ఈ మూవీ టైటిల్ కార్డ్స్, ఎండింగ్ కార్డ్స్ ఇవన్నీ తీసేస్తే 1 hour 30 minutes ఉంటుంది మూవీ అంతా. అండ్ మూవీలో 1 hour ఫుల్ యాక్షన్ ఉంటుంది అండ్ 30 minutes ఏమో లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ ఈ మూవీ అయితే మాత్రం నాకు నచ్చింది గైస్. అండ్ మూవీలో యాక్షన్ సీన్స్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్క కిల్లర్ కి ఒక యూనిక్ స్టైల్ అనేది ఉంటుంది. అది మాత్రం డైరెక్టర్ బాగా చూపించారు. మూవీలో స్టోరీ ఏంటంటే, ఒక సిటీలో మొత్తం కిల్లర్సే అండ్ ఆ కిల్లర్స్ ఒకరిని చంపమని మనీ తీసుకుని వాళ్ళని చంపి వస్తాడు. అదే పని మన హీరో చేస్తాడు అండ్ దాని చుట్టే మూవీ స్టోరీ ఉంటుంది. అండ్ మూవీ వెళ్లే కొద్దీ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి సీన్ హైలైట్ గా ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ చెప్తే స్టోరీ స్పాయిలర్ అవుతుంది, అందుకని నేను చెప్పట్లేదు. ప్రతిదీ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మూవీ స్టోరీ కూడా అంత కన్ఫ్యూజింగ్ గా ఉండదు అండ్ సింపుల్ గా ఉంటుంది. మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ బాగా వైలెన్స్ గా ఉంటాయి, అది మాత్రం కొంచెం చూసుకోండి. ఈ మూవీలో లవ్ స్టోరీ ఉంటుంది, అది మాత్రం బాగా వర్కౌట్ అయింది అండ్ కెమిస్ట్రీ కూడా కుదిరింది. అలౌండ్ గా ఉన్న మన హీరోకి ఒక అమ్మాయి సెట్ అయిన తర్వాత లైఫ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అది మాత్రం డైరెక్టర్ బాగా చూపించారు. అదే టైంలో ఇంకొక ప్రాబ్లం ఎదుర్కొంటాడు హీరో అండ్ అక్కడి నుంచి మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ మూవీ 30 minutes తర్వాత అప్పుడు దాకా ఈ లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ మూవీ అయితే నాకు నచ్చింది గైస్. అండ్ మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి తెలుగు డబ్బింగ్ రివ్యూస్ డైలీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అండ్ మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే బాయ్.